చెప్పారు. మేము మావోయిజాన్ని ఒక హింసగా చూడట్లేదు, అది ఒక వారికి సంబంధించిన సిద్ధాంత పరంగా ఆలోచిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వారు కూడా హింస చేయకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకోవాలి, దానికి తెలంగాణ రాష్ట్రం సహకరిస్తుందని చెప్పిన పరిస్థితి. మరో ప్రధాన అంశం మనం చెప్పాలి, మావోయిస్ట్ తరఫున 6 నెలల సీజ్ ఫైర్ తెలంగాణలో ప్రకటించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, గోలీ బయటకు రాకుండా, ఎన్కౌంటర్లు జరగకుండా ప్రస్తుతం పీస్ వాతావరణం కొనసాగుతుంది కాబట్టి వారికి సేఫ్ గా ఈ తెలంగాణ రాష్ట్రంగా భావించారు. అందుకని 16 మంది లొంగిపోయినట్టు, 16 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. అది అరెస్టా అదుపాలా అనేది పోలీసులు రేపు మీడియా సమావేశంలో తెలుపవలసి ఉంది. కానీ మనకున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం పక్కాగా సమాచారం మేరకే వారిని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ నుండి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించిన అనంతరం అక్కడ విచారణ కొనసాగుతుంది. ఇదంతా కూడా ఇటు ఎన్ఐఏతో పాటు ఎస్ఐబి కావచ్చు, ఎస్ఐబితో పాటు ఇంటెలిజెన్స్ కూడా చాలా కీలకంగా ఈ వ్యవహారంలో వ్యవహరించిందని తెలిసింది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ 2వ విడత ఎన్నికలు ఉన్నాయి. ఇదే తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అరెస్ట్ అనేది, మావోయిస్టుల జనజీవన స్రవంతిలో కలవడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిన్నటిదాకా మావోయిస్టులు తెలంగాణలో లేరు అని చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా ఈ అరెస్ట్ కాస్త ఈ జనజీవన స్రవంతిలో కలిసింది కాస్త సంచలనంగా మారింది. మొత్తంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ న్యూ మండలం బొద్దదోపల్లిలో 16 మంది మావోయిస్టుల కదలికలు ఉన్నాయని చెప్పి పోలీసులకు సమాచారం రావడంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో 16 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారే. దీంట్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, 2 రాష్ట్ర కమిటీ సభ్యులు, మిగిలిన వారంతా డివిజన్ స్థాయిలో కమిటీ సభ్యులు, మరొక కమాండర్ కూడా ఉన్నారట. ఓ ఏరియా కమాండర్ కూడా పోలీసులకు ఈ రోజు అరెస్ట్ అయిన దాంట్లో ఉన్నారంట. సో ప్రెసెంట్ డైరెక్ట్ గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ కీలకమైన నేతలు మొత్తం కూడా తెలంగాణలో పోలీసు అరెస్ట్ అయ్యారంటే కనుక డెఫినెట్ గా ఎదురుగా కూంబింగ్ జరుగుతున్నా, ఇంకేదైనా జరుగుతున్నా, ఎదురుగా కాల్పులు జరుగుతూ ఉండేవి, ఏదైనా ఒక మరణాలు సంభవిస్తూ ఉండేవి, ఒక అలజడి సృష్టించబడింది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా లొంగిపోయారనేటువంటి, అంటే అరెస్ట్ అయ్యేటువంటి మాట చూస్తూ ఉంటే పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లో భాగంగానే వారంతా కూడా లొంగిపోయారనే సమాచారం తెలుస్తోంది. సో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ నేతృత్వంలో వారందరూ కూడా హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆ తదనంతరం ఈ రోజు మొత్తం వారిని విచారించిన తర్వాత రేపటికల్లా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో దీంట్లో బర్సీదేవా ఉన్నాడా అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు, పోలీసులు అయితే అరెస్ట్ అయ్యారన్నప్పుడు బర్సీదేవా ఉన్నాడనేటువంటి అనుమానం అందరిలో కూడా మొదలైంది. చూద్దాం మరి